ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనాకి జేడి అనుకొని గోదాం లోపలికి వస్తూ ఉంటుంది. అయితే మీనా చాటుగా దాక్కొని జేడి చేతిలో ఉన్న రివాల్వర్ని కింద పడిపోయేలా చేస్తారు. జేడి ఇక నువ్వు తప్పించుకోలేదు, ఈరోజు నా చేతిలో చావబోతున్నావు, జేవి చావబోతున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు అని మీనా చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ వేలు చూపిస్తూ చెబుతూ ఉంటాడు. అయితే ధాత్రి ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ మీనన్తో ఫ్రెండ్ చేస్తూ ఉంటుంది. మీనన్ జేడీని కొట్టడం, జేడీ కింద పడిపోవడం, జేడీ మీనన్ని కొట్టడం, మీనన్ కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చివరిగా మీనన్ జేడీ చుట్టూ పట్టుకొని లాగుతూ ఉంటాడు. వెంటనే ముఖానికి ఉన్న మాస్క్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ పెనుగులాటలో ధాత్రి ఎంత ప్రయత్నించినా కూడా మీనన్ ముఖానికి ఉన్న మాస్క్ లాగి పడేస్తూ ఉంటాడు. అయితే ముఖం చూపించకుండా అలా దూరంగా జేడీ పడిపోయి ఉంటుంది. జేడీ ఇదిగో నీ మాస్క్ నా చేతిలోకి వచ్చేసింది జేడీ, నేను నిన్ను ముఖాన్ని చూడబోతున్నాను జేడీ అని మీనన్ చాలా సంతోషపడుతూ ఉంటే ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రమ్య అటుగా తీసుకువెళ్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అని సిరి అని అనగానే జేడీ ముఖాన్ని చూద్దామని వెనుతిరుగుతూ ఉంటుంది. జేడీ ప్లేస్లో ధాత్రి ఉంటుంది. ఇక ఒక్కసారిగా జేడీ ధాత్రి ఒకరేనని సిరికి అర్థమైపోతూ ఉంటుంది. అక్క నువ్వా అని చాలా షాకింగ్గా సిరి అడుగుతూ ఉంటే జేడీ ఇక చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఈ సిరి దీన్ని అక్క అని పిలుస్తుంది అంటే ఈ జేడీ సిరి వాళ్ళ అక్కన అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. దాంతో ధాత్రి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి మీనన్ పూర్తిగా జేడీ ముఖాన్ని చూసేస్తాడా? సిరికైతే జేడీ ధాత్రి ఇద్దరు ఒక్కరేనని అర్థమైపోయింది. మరి మీనన్కి ఇప్పుడే పూర్తి నిజం తెలిపోతుందా అంది నెక్స్ట్ ఎపిసోడ్.